రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీలో బిజీగా ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ తో భేటీ అయ్యారు. 500కే సిలిండర్ పథకం అమలుపై ఈ భేటీలో చర్చించారు. 500కు ఎల్పీజీ సిలిండర్ అందజేసే పథకాలు అమలు, విధి విధానాలు, చమురు సంస్థలతో సమన్వయం గురించి వివరించారు. కేంద్రం నుంచి అందే సహకారంపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది. భట్టి తెలిపిన అంశాలపై పంకజ్ జైన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 500కే సిలిండర్ అందజేసే 500కే సిలిండర్ పథకానికి సంబంధించి అటు కార్యదర్శి పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ తో కూడా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి కొన్ని అంశాల గురించి చర్చించడం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అంటే ఎప్పటి నుంచి 500కి సిలిండర్ అందజేయడం అనేది అమలులోకి రానుంది శివ? రైట్ రత్న, ఈరోజు రేవంత్ రెడ్డి బృందం మంత్రులందరూ కూడా ఢిల్లీ వచ్చారు. ఇటు ఐటీ శాఖ మంత్రి కానీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు మొత్తం కూడా టీం మొత్తం కూడా బిజీ గడుపుతోంది. ఒకవైపు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమవుతున్న సందర్భంలో ఆ సమావేశానికి అటెండ్ అయ్యి మళ్ళీ తర్వాత భట్టి విక్రమార్క ఏదైతే హామీ ఇచ్చిందో, అధికారంలోకి వచ్చే సందర్భంలో ఏవైతే రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ హామీలు అయితే ఏవైతే ఇచ్చిందో ఆ హామీలను అమలు చేసే విధంగా కూడా కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే 2 పథకాలు అమలు జరుగుతున్నాయి. మరో 2 కొత్త పథకాలను, అంటే ఇచ్చిన పథకాలను హామీని అమలు చేయడానికి కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు కీలక సమావేశం అయితే ఢిల్లీలో జరిగింది. పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్తో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశమై 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు ఎటువంటి విధి విధానాలను అవలంబించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఎంతవరకు దానికి కేటాయించాలి, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు అందించబోతుంది అనే దానిపై కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. ఏదైతే ఇటు భట్టి విక్రమార్క ఏదైతే విషయాలను ఆయన ముందు ప్రస్తావించారో ఆ విషయాలన్నింటి కూడా పంకజ్ జైన్ సానుకూలంగా స్పందించినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే పథకాలను అమలు చేయడానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్తో పలు కీలక విషయాలపై కీలకమైన ఈ కసరత్తు జరిగింది. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. అంటే విధి విధానాలు, చమురు సంస్థలతో సమన్వయం, కేంద్రం నుంచి సహకారం తదితర అంశాలపై ప్రధానంగా ఇద్దరి మధ్య సానుకూలమైన చర్చ జరిగినట్లుగా కూడా భట్టి విక్రమార్క ఆఫ్ ది రికార్డులో చెప్పారు. రైట్, థాంక్యూ శివ.